వాట్సాప్ దిస్ ఇస్ కౌశిక్ లేటర్ అందరూ. సో గైస్ తమిళ చూస్తే అర్థమై ఉంటుంది ఈ టాపిక్ మీద మాట్లాడుతున్నామని చెప్పేసి. సో మళ్ళీ వంటలు స్టార్ట్ చేసినాం అనమాట మనం, కొత్త వంటలు. ఒక వంటకాన్ని ట్రై చేసిన, వంటకం బాగుంది కాబట్టి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా, షేర్ చేసుకుంటున్నా. సో తమిళలో విషయం ఉంటారు, అది చికెన్ రెసిపీ అంతే. సో ఆల్రెడీ మస్తు మంది ఈరోజు చికెన్ రెసిపీ ఇంకో కొత్తది ఏమన్నా ట్రై చేసినామా అని చెప్పేసి అడిగారు అనమాట. సో ఈ వంటకాన్ని కనుగొనడానికి నేను ఏం చేసిన అంటే, సో మన కోచ్ సాబ్ మన డైట్లో మనకి ఆలుగడ్డలు ఇచ్చిండు, మూరంగడ్డలు ఇచ్చిండు. ఆ మూరంగడ్డలు తినలేక చచ్చిపోయినా ఏమైనా రీప్లేస్మెంట్ ఏమైనా ఉందా ఈ మూరంగడ్డలకు అని చెప్పేసి అడిగితే ఆలుగడ్డలు తిను అన్నాడు. సో ఆలుగడ్డలు మన ఫేవరెట్ అనమాట. సో ఆలుగడ్డల్ని ఏం చేసిన అంటే డైరెక్ట్ తీసుకొచ్చి చికెన్లో కలిపిన, బుర్రపాడైపోయింది. సో నాకు బుర్రపాడైపోయింది, మీ బుర్రను కూడా పాడేయడానికి వంటకాన్ని అయితే తీసుకొచ్చిన. ఎక్కువ లెంత్ అయిపోయింది, స్టార్ట్ చేసేద్దాం. సో గైస్ ఏం అంత ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదనమాట. సేమ్ మన పాత చికెన్ లానే ఒక ఆలుగడ్డ కలుస్తుంది అంతే, దీంట్లో అంతే, ఏం లేదనమాట. ఫస్ట్ మీరు తీసుకోవాల్సినంత చికెన్ తీసుకొని కడిగి పెట్టండి, దాంట్లో ఆలుగడ్డ వేయండి, పొట్టు తీసిన ఆలుగడ్డ, మంచిగా కలపండి. మంచిగా కలిపి మంచిగా కడగండి, మంచిగా కలుపుకుంటూ మంచిగా కడగండి. కడిగి పెట్టిన తర్వాత దాంట్లో ఫస్ట్ కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత ఉప్పు తర్వాత పసుపు తర్వాత చికెన్ మసాలా లిటిల్ బిట్, ఎక్కువ ఏం కాదు. దాని తర్వాత గీ వేసుకోండి. నా డైట్లో ఆయిల్ బదులు గీ వాడమని రీప్లేస్ చేసిన అనమాట, గీ తోటి ఆయిల్ బదులు. సో మీ దగ్గర గీ లేకపోతే ఇప్పుడు అయితే ఆయిల్ తోటి అడ్జస్ట్ చేయండి. ఆయిల్ అయితే బాగుంటుంది, ఆయిల్ అయినా బాగుంటుంది, గీ అయినా బాగుంటుంది, అంతే అనమాట. అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలిపి పెట్టండి. జీలకర్ర ఆవాలు, జీలకర్ర ఆవాలు, అల్లం వెల్లిగడ్డ ఏమైనా పేస్ట్ వేసుకుంటే వేసుకోండి, అది మీ ఇష్టం. సో మనకంతా సోది ఏం అవసరం లేదు కాబట్టి అంత వేసి కలిపేసిన. మంచిగా కలిపిన తర్వాత ఇంకొక ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేసుకుంటున్నా. మీరు యాడ్ చేసుకోండి, లేకుంటే లేదనమాట. అదేంటంటే బీన్స్ అనమాట. మనం రా వెజిటేబుల్స్ తిని బోర్ వస్తే మీరు ఇట్లా కుక్ చేసుకోవచ్చు అనమాట. కుక్ కూడా పెద్ద అవసరం లేదనుకో, ఆ బీన్స్ మధ్యలో యాడ్ చేసుకుంటాం అనమాట. సో ఈ కలిపిన దాన్ని తీసుకొని పొయ్యి మీద పెట్టి స్టవ్ అంటించి హై ఫ్లేమ్లో పెట్టండి ఒక 5 minutes. కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి, మంచిగా ఉడకడానికి ఉపయోగపడుతుంది. సో వాటర్ అయితే వేయండి, మరీ ఎక్కువ వేయకండి. ఓకే, ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి, పర్లేదు. దానిలో చికెన్లోకి వెళ్ళి కూడా వాటర్ వెళ్తాయి, అవి మిక్స్ కొట్టి మంచిగా ఉడుకుతాయి అనమాట. సో లాస్ట్ వరకు బాగుంటుంది. 5 minutes తర్వాత మనం బీన్స్ యాడ్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు కట్ చేసి పెట్టిన బీన్స్ అయితే ఉన్నాయి కదా 150 grams, అవి తీసుకొచ్చి యాడ్ చేస్తాం అనమాట. యాడ్ చేసి కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 10 minutes పెట్టి మళ్ళీ మీడియం ఫ్లేమ్కి తీసుకొచ్చి పెట్టి, సో దాని లోపల ఫామ్ అయిన వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉడకబెట్టినామా అంటే కథం, రెసిపీ అవుట్. సో అంతే అనమాట, సర్వింగ్ చేసుకున్నాడే. బీన్స్ ఏమైనా వద్దనుకుంటే రా తినండి, కీరా క్యారెట్లు అట్లనే తినండి. సో నాకు అది కూడా దమ్ అనిపించింది, పచ్చి తినడు కూడా కలుపుకొని తింటున్నా, అయిపోతుంది, పని అయిపోతుంది. ఇప్పుడు ఆ మీల్ ఉంది చూసిరా, ఇప్పుడు అంతా వండుకున్న చికెన్ నేను 3 పూటలు తింటా, ఒకటేసారి అంత తినాను. ఒకటి మైండ్లో పెట్టుకొని ఇంతగానం సూపర్ ఉంది, ఆ టేస్ట్ బాగుంది అని చెప్పేసి అంతా వేసుకొని తినొద్దు. 3 పూటలు డివైడ్ చేసుకొని తింటేనే మన లోపల ఫంక్షన్ అవుతుంది. ఆ ఫంక్షన్ అయితేనే మన మజిల్ బిల్డ్ అవుతుంది. సో కీప్ ఇన్ దట్ మైండ్, అంతే అనమాట. సో పోయి సర్వింగ్ చేసేసుకుంటాం. ఏ బాయ్ ఎంతో రుచిరా, సూపర్ ఉందన్నమాట. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ చిన్న వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. హ్యాపీ సండే, ఉంటా, బాయ్. ఇన్స్టాగ్రామ్ ఫాలో అనుకుంటే పక్క స్క్రీన్ సర్చ్ ఫాలో అయిపోండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్, పీస్.